భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో 2 రోజుల నుంచి వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా చాలా చోట్ల ప్రధాన రహదారులు వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, కండ్రిగా, పాతపాడులో ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరింది. దీంతో వర్షపు నీటిలో కార్లు, బైక్లు ఆగిపోవడంతో రామవరప్పాడు రింగ్ రోడ్ నుంచి నెడమానూరు వరకు ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ బస్టాండ్ ఎదుట భారీగా వర్షపు నీరు చేరడంతో బస్సులు, కార్లు నీటిలో మునిగిపోయిన పరిస్థితి. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లలోకి వాహనాలను మళ్లిస్తున్నారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కారు పోయిందే మళ్ళీ లారీ అమ్మటే వాదండి ఓ తోసింది కుంభవృష్టితో విజయవాడలో జనజీవనం అస్తవ్యస్తమైంది. క్రీస్తురాజపురంలో జనం భయంగా బతుకుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ నడుబొడ్డున క్రీస్తురాజపురం ప్రాంతం అంతా కూడా భయంగా నెలకొంది. ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో ఇప్పటికే 3 చనిపోయారు, మరొక 6 తీవ్రంగా గాయపడిన పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏమాత్రం వర్షం తగ్గకుండానే ఉంది, కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున భారీగా ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపోవడంతో 3 ఇళ్లు పూర్తిగా నామరూపాలు లేకుండా ధ్వంసమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 3 మృతి చెందారు. 3 కూడా మహిళలే. ఒక చిన్న పాప మేఘనాతో పాటు అచ్చమ్మ అనేటువంటి మరొక మహిళ, అలాగే ఇంకొక వృద్ధురాలను కూడా కొద్దిసేపు క్రితమే ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తంగా 3 ఇప్పటివరకు చనిపోయిన పరిస్థితి. మరొక 2 శిథిలాల కింద ఉన్నారనేది ఒక అనుమానం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సహాయ చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపు భారీ ప్రొక్లైన్లను తీసుకొచ్చి పెద్ద కొండరాలను తొలగించే కార్యక్రమం ఒకవైపు చేస్తుంటే, మరోవైపు ఆగకుండా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాల కారణంగా మరికొన్ని కొండ చర్యలు కూడా విరిగిపడేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కొద్ది క్షణం వరకు, ఒక 2 నిమిషాల క్రితం వరకు కూడా పెద్ద ఎత్తున ప్రొక్లైన్లో ఉన్న పరిస్థితి. జనం పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ వీరందరూ కూడా కొండ చర్యలు మళ్ళీ జారి పడుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి అందరినీ కూడా పంపించేసిన పరిస్థితి. చివరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్లైన్లు కానీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో సహా మెడికల్ టీం కూడా ఇంతమంది వచ్చారు. వారితో సహా అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. జిల్లా కలెక్టర్ సృజనతో సహా మొత్తం స్టాఫ్ అంతా కూడా ఇక్కడి నుంచి ప్రాణాలను అరచేతులు పెట్టుకుని భయపడి ఇక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి. ఎందుకంటే భారీగా ఇంకా మనం చూస్తున్నాం, ఆగకుండా కుంభవృష్టిగా వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ కొండ చర్యలు జారిపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్లో చూస్తే కనుక పైన ఉన్నటువంటి పగుళ్ళు ఏదైతే కనిపిస్తున్నాయో ఆ పగుళ్ళలోకి భారీగా వర్షపు నీరు చేరుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి లేయర్లుగా మొత్తం అంతా కిందకి జారిపడుతున్న పరిస్థితి. ఇక్కడ కొండ చాలా ఏటవాలుగా ఉన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడుతున్న కొండ చర్యల కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్న పరిస్థితి. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ చూస్తే కనుక ఖచ్చితంగా మరికొన్ని కొండ చర్యలు అయితే ఖచ్చితంగా జారిపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొండ ప్రాంతం అంతా కూడా భారీగా
చిట్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో అందులోకి వర్షపు నీరు కూడా చేరుతుంది. అది దాటి మళ్ళీ కింద కూడా వర్షపు నీరు జారుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ క్రీస్తురాజపురంలో ఈ తరహా అయితే ఎప్పుడు సంఘటనలు చోటు చేసుకోలేదు. కొండ చర్యలు జారిపడటం అనేది ఇక్కడ ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాయి అంతా కూడా ఒక ఏకశిలలాగా కనిపిస్తూ ఉంటుంది కొండ ప్రాంతం అంతా. కాబట్టి ఇక్కడ కొండరాళ్ళు జారిపడే అవకాశం అయితే ఉండదు అనేది ఇప్పటి వరకు విజయవాడ నగర ప్రజలు, ముఖ్యంగా క్రీస్తురాజపురం ప్రాంత వాసులందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొండకి ఆనుకొని మరి ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూస్తే కనుక పైన నుంచి పొగుళ్ళు వస్తున్న పరిస్థితులు, ఆ పొగుళ్ళలోకి వర్షపు నీరు చేరుకోవడంతో అక్కడి నుంచి లేయర్లుగా జారి పెద్ద ఎత్తున కొండ చర్యలు కింద పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం జరిగినటువంటి ఘటనలో 3 చనిపోయారు, మరొక 5 తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరొక 2 ఉన్న పరిస్థితి ఉందంటున్నారు. ఆ నేపథ్యంలో శిథిలాలను తొలగించి అక్కడ తీవ్రంగా గాయపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే వారిని కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ చేస్తూనే ఉంది ఉదయం నుంచి. కానీ ఇప్పుడు మళ్ళీ కొండ చర్యలు జారిపడుతున్న పరిస్థితుల్లో ఒకసారి వీరంతా కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఉదయం నుంచి కనీసం ఒక్కసారి 2 నిమిషాలు కూడా తెరిపించిన పరిస్థితి లేదు. అలాంటి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. విజయవాడ నగరంలో జనజీవనం కూడా స్తంభించిన పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇక్కడ క్రీస్తురాజపురంలో మాత్రం భయంగా ప్రజలంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ఇల్లు అన్నింటిని కూడా పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయించి ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా పూర్తిగా నిలిపేసి ఇక్కడి నుంచి అధికారులు, సిబ్బంది అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివాతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.